అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్కు సువార్త 9వ అధ్యాయంలోకి ఓసారి లోతుగా వెళ్దాం. అసలు ఈ అధ్యాయం కథ ఎలా నడుస్తుందంటే, అదొక పర్వతం మీద మొదలవుతుంది, కింద లోయలో ఉన్న గందరగోళంలోకి వెళుతుంది, చివరికి మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. అసలు ఈ అధ్యాయమంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. ఒకవైపు దేవుని మహిమ, మరోవైపు మనిషి బలహీనత. ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? అదే ఇక్కడి అసలు విషయం. ఈ ప్రయాణంలో దీనికి జవాబు ఎలా దొరుకుతుందో మనమే చూద్దాం. చూడండి, ఈ అధ్యాయం మొదలవ్వడమే ఒక శక్తివంతమైన, కాస్త గూఢంగా అనిపించే వాగ్దానంతో మొదలవుతుంది. యేసు తన శిష్యులతో ఈ మాట చెప్పిన వెంటనే ఈ అధ్యాయంలో మొదటి ముఖ్యమైన సంఘటన జరుగుతోంది. రాబోయేదానికి ఇదొక అద్భుతమైన ఆరంభమని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మన కథలో మొదటి భాగానికి వద్దాం. ఈ కథ ఒక ఎత్తైన కొండమీద మొదలవుతుంది. మనకు తెలిసిందే కదా, బైబిల్లో ఎప్పుడూ కొండల ప్రస్తావన వచ్చినా అక్కడ దేవునికి సంబంధించిన ఏదో ఒక గొప్ప విషయం జరుగుతుంది. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరగబోతోంది. ఇక్కడ రూపాంతరం అనే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దీన్ని మనం 3 భాగాలుగా చూడొచ్చు. మొదట యేసు రూపమే మారిపోతుంది. ఆయన బట్టలు తెల్లగా మెరిసిపోతాయి. ఆ తర్వాత మోషే, ఏలియా కనిపిస్తారు. అంటే ఒకరు ధర్మశాస్త్రానికి, మరొకరు ప్రవక్తలకు ప్రతినిధులుగా వచ్చి యేసుతో మాట్లాడతారు. చివరగా ఒక మేఘం వాళ్లను కమ్మేసి దానిలోంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఆ కొండమీద జరిగిన అనుభవానికి పరాకాష్ఠ ఇదే. ఆ మేఘంలోంచి వచ్చిన మాట యేసు ఎవరో, ఆయన అధికారం ఏంటో చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, శిష్యులకు ఒక ప్రత్యక్ష ఆజ్ఞ కూడా. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయమేంటి? ఆయన మాట వినాలి. పర్వతం మీద అంత గొప్ప మహిమను చూశాక కథ ఇప్పుడు కిందకి, లోయలోకి వచ్చేస్తోంది. ఇక్కడికి లాగానే వాతావరణం మొత్తం మారిపోతుంది. దైవిక స్పష్టత నుంచి మానవ గందరగోళంలోకి పడిపోతాం. వాళ్లు కొండ దిగి వస్తున్నప్పుడు శిష్యులు తమలో తాము దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, కొద్ది క్షణాల క్రితమే అంత గొప్ప దైవిక ప్రత్యక్షతను కళ్లారా చూశారు. అయినా సరే యేసు మాటలు వాళ్లకర్థం కాలేదు. దీన్ని బట్టి వాళ్లు చూసిన దానికి, వాళ్లు అర్థం చేసుకున్న దానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో తెలుస్తోంది. ఇక కొండ దిగువకు రాగానే కథలోనే అత్యంత గందరగోళమైన, నిరాశ కలిగించే సీన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ దైవిక శక్తికి బదులుగా మనిషి బలహీనత, వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఈ సీన్ మొత్తం గందరగోళమే. ఒకవైపు శాస్త్రులతో వాదిస్తున్న శిష్యులు, మరోవైపు దయ్యం పట్టి బాధపడుతున్న తన కొడుకుని బాగుచేయమని వేడుకుంటున్న ఒక తండ్రి, ఇంకోవైపు ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడ్డ శిష్యులు. ఇది మనిషి పడే పోరాటానికి అద్దం పడుతుంది. ఈ పోలిక చూస్తే ఆ సంఘటనలోని అసలు తేడా ఏంటో అద్భుతంగా అర్థమవుతుంది. శిష్యులు వాదిస్తూ శక్తి లేకుండా ఫెయిలయ్యారు. కాని యేసు అధికారం, కరుణతో వచ్చి స్వస్థతనిచ్చారు. చూశారా, సమస్య ఒక్కటే, కాని విశ్వాసం స్థాయిని బట్టి ఫలితాలు ఎలా మారిపోయాయో. ఆ నిస్సహాయంగా ఉన్న తండ్రితో యేసు చెప్పిన మాట ఇది. ఇది కేవలం ప్రోత్సాహం కాదు, ఒక సవాలు కూడా. సమస్య నుండి దృష్టిని మార్చి ఆ తండ్రి విశ్వాసం ఎంత ముఖ్యమో యేసు నొక్కి చెప్పారు. బహుశా ఈ అధ్యాయంలో అందరి మనస్సుల్ని కదిలించే మాట ఇదేనేమో. ఆ తండ్రి పెట్టిన ఈ కేకలో నిజాయితీ ఉంది, నమ్మకముంది, అదే సమయంలో సందేహం కూడా ఉంది. దీన్ని బట్టి విశ్వాసమనేది ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదని, అదొక పోరాటమని మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత శిష్యులు ఒంటరిగా యేసు దగ్గరకొచ్చి, మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగారు. దానికి ఆయన సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ఇటువంటి శక్తి ప్రార్థన వల్ల మాత్రమే వస్తుంది. అంటే ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు, దేవుడి మీద ఆధారపడటం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు ఈ సంఘటనను కాస్త పక్కన పెట్టి ముందుకు వెళ్దాం. యేసు ఏం చేస్తారంటే, శిష్యుల వైఫల్యాన్ని ఒక అవకాశంగా తీసుకుని తన రాజ్యం విలువలు ఎలా ఉంటాయో పాఠాలు చెప్పడం మొదలుపెడతారు. అవి ఏంటో చూద్దాం. శిష్యులేమో తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. దానికి యేసు ఇచ్చిన నిర్వచనం లోకం ఆలోచించేదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. రాజ్యంలో గొప్పవాడు అంటే అధికారమున్నవాడు కాదు, సేవ చేసేవాడు, అందరికంటే చివరివాడిగా ఉండటానికి ఇష్టపడేవాడు. తమతో పాటు తిరగని ఒక వ్యక్తి యేసు పేరుతో అద్భుతాలు చేస్తుంటే శిష్యులతన్ని ఆపడానికి ప్రయత్నించారు.
అప్పుడు యేసు ఈ పాఠం చెప్పారు. దీని బట్టి ఆయన రాజ్యం ఇరుకైనది కాదని, అందర్నీ కలుపుకోపోయేదని తెలుస్తోంది. ఇక అధ్యాయం చివరికి వచ్చేసరికి యేసు బోధనలో మరింత తీవ్రంగా, ఇంకా సవాలుగా మారతాయి. ఇక్కడాయన ఉప్పు, అగ్ని లాంటి చాలా శక్తిమంతమైన ఉదాహరణలు వాడతారు. ఇవి వినడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. పాపం ఎంత తీవ్రమైనదో, దాన్ని ఎదుర్కోవడానికి ఎంత తీవ్రమైన చర్యలు తీసుకోవాలో ఇవి నొక్కి చెబుతున్నాయి. దీన్ని అక్షరాలా పాటించమని కాదు, పాపాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోవద్దని ఇచ్చే ఒక గట్టి హెచ్చరిక అన్నమాట. ఈ భయంకరమైన వాక్యం ఈ అధ్యాయంలో మళ్లీ మళ్లీ వస్తుంది. పరిష్కరించబడని పాపం వల్ల కలిగే శాశ్వత పరిణామాలను ఇది వివరిస్తుంది. ఇది వినడానికి కఠినంగా ఉన్నా యేసు బోధనలలోని తీవ్రతను ఇది మనకు చూపిస్తోంది. ఇన్ని తీవ్రమైన హెచ్చరికల తర్వాత అధ్యాయం ఈ ఆజ్ఞతో ముగుస్తుంది. ఇక్కడ ఉప్పు అనే రూపకాన్ని సమాధానంతో ముడిపెట్టారు. ఉప్పు ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, రుచినిస్తుంది. అలాగే శిష్యులు కూడా తమలో తాము స్వచ్ఛంగా ఉంటూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలన్నది దీని సారాంశం. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఆ పర్వతం, ఆ లోయ, ఆ పాఠాలన్నీ విన్నాక ఈ చివరి రూపకం యొక్క ఆచరణాత్మక అర్థం ఏంటి? ఈ లోకంలో మనం శుద్ధి చేసే, సంరక్షించే శక్తిగా, అంటే ఉప్పుగా ఉండటమంటే నిజంగా అర్థమేమిటి? దీని గురించి ఆలోచించండి.